వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇప్పుడు మనకు రైతుగిడి ఇక్కడ కనిపిస్తున్నాడు. ఆయన మాత్రం వికలాంగుడు. సో ఇక్కడ మరి ప్రజాభవన్ దగ్గరికి అయితే వచ్చిండు. ఎందుకు వచ్చిండు, ఆయన సమస్య ఏంటి అని చెప్పేసి ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఈ సమస్య ఏంది, మరి ఎంతవరకు వచ్చింది అంటే ఇక్కడ ప్రజావానికి వస్తే సమస్యలు పరిష్కారం అవుతున్నాయని అధికారులు చెప్తున్నారు, ప్రభుత్వం కూడా అదే చెప్తున్నది. మరి ఇప్పుడు ఆయనకు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి. నమస్తే, ఎక్కడి నుంచి వచ్చారే? జోగులాంబ గద్వాల్ జిల్లా సార్, ఐజా మండలం, ఉప్పల్ క్యాంప్ విలేజ్, కేపీ రాజేష్. నాకున్నది వ్యవసాయం. 1998 నుంచి వ్యవసాయం చేసుకుంటా బతుకుతున్నా సార్ నేను. సార్ 2015వ సంవత్సరంలో ఐజాలో జీరో వ్యాపారస్తుల దగ్గర 10 మంది రైతులను వేరుశనగ విత్తనాలు తీసుకొని పంటలు నష్టపోయి మేము పోలీస్ స్టేషన్లో కేసు పెడితే దాన్ని కూడా క్లోజ్ చేసేసాడు వ్యవసాయ శాఖ అధికారులు ప్లస్ పోలీస్ శాఖ డిపార్ట్మెంట్ అధికారులు. ఏం సార్ అదట మూసిపోయిన తర్వాత 2017లో తుమ్మలపల్లి వెంకటేశ్వర రెడ్డి దగ్గర జీరో వ్యాపారస్తుడని మేము మాకు ఇంకా ఇప్పుడు వేరుశనగ విత్తనాలు ఏ గవర్నమెంట్ లైసెన్స్ అంగల్లో దొరకవు సార్. అవి నమ్మకాలతో తీసుకొని పోతాం సార్. అవి ఆయన దగ్గర కూడా అటు 7 సంవత్సరాల కింద నుంచి వాడుతుంటే అదే నమ్మకంతోనే తీసుకుపోయినా సార్. 2017లో ఒక్కొక్క ప్యాకెట్ ఎత్తుకున్నప్పుడు కూడా అడిగినా, అన్న ఇవి ట్యాగ్ 24 లేనా కదా, ట్యాగ్ 24 అట్లా 5 క్వింటాలు 9,600 చొప్పున రేటు. 10 ప్యాకెట్లు ఎత్తుకొని నేను సొంతంగా మోసిన ఆటోలోకి 96,000 పెట్టుకున్నా. 9,600 అట్లా 48,000 పెట్టి ఇత్తనాలు కొన్నాం. ఇటువంటి ఇత్తనాలు మేము సాగు చేస్తే పంట పండలేదని నేను పోలీస్ స్టేషన్ కంప్లైంట్ వెనుకపోయినా సార్ ఐజాలా. సరే అని చెప్పి ఎస్ఐ గారికి ఎఫ్ఐఆర్ తీసుకున్నాడు. ఫస్ట్ పోయి మండల విషయ సహకారిని గజాన్ని కలిసిన సార్, ఈ విధంగా జరిగింది ఇట్లా రాజేష్ జీరో వ్యాపారస్తులు మా పరిధిలోకి రారు, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టుకోండి సార్. మరి వాళ్ళని పిలిపించి న్యాయం చేపిస్తాడా లేదంటే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేస్తాడా? తర్వాత అఫెన్షియల్ ల్యాబ్కి పంపి ఈ ల్యాబ్లో ఏ విధంగా జరుగుతుందో దాన్ని బట్టి రిపోర్ట్ని బట్టి వాళ్ళు చర్య తీసుకుంటారు పోలీసు ఉన్నతాధికారులు అని చెప్పింది సార్ మండల వ్యవసాయ శాఖ. మళ్ళీ మాకు రైతులకు చెప్పినట్టు పోలీసు అధికారులకు కూడా చెప్పాలి కదా సార్. అధికారి జీరో వ్యాపారస్తులు మా పరిధిలోకి రారు, మాకు లైసెన్స్ ఇచ్చిన వాళ్ళు మాత్రం మా పరిధిలోకి వస్తారని చెప్పొచ్చు కదా సార్. ఆ ఉద్దేశపూర్వక మాకు చెప్పినారు, పోలీసు వాళ్ళకి చెప్పింటే ఈ రోజు ఈ పరిస్థితి దాపరించారు సార్. మాకు అప్పట్లో కూడా ఎంతమంది బాధితులు ఇట్లా వాళ్ళకి లైసెన్స్ లేని వ్యాపారస్తుల దగ్గర ఇక్కడ రైతులు కొనుగోలు చేసుకుంటూ ఎంతమంది మోసపోతున్నారు ఈ రాష్ట్రంలో కావచ్చు, లేకుంటే మీ జిల్లాలో కావచ్చు? ఈవెన్గా ఇప్పుడు కూడా ప్రజెంట్గా వచ్చి చూడండి సార్, ఐజాలా ఇటువంటి అధికారుల అండదండలతోనే, ఇటువంటి మండల వ్యవసాయ శాఖ అధికారుల అండదండలతో ఈ రోజు కూడా జీరో వ్యాపారస్తులు, నకిలీ కల్తీ విత్తనాలు, నకిలీ ఫర్టిలైజర్, నకిలీ లిక్విడ్, ప్రభుత్వ అనుమతి లేని మందులు ఈ రోజు షాపులలో ఎంత దొరుకుతున్నాయో దాన్ని మీరు గోప్యంగా పోయి విచారించండి సార్, తప్పేం లేదు. ప్రభుత్వ అనుమతి లేనివి ఇదంతా రైతులు ఎందుకంటే చదువుకోరు, వాళ్ళకు కాల పరిమితి అనుభవం ఉండదు. అంటే అది ఏ కంపెనీ నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఆ డేట్ ఏంటి అనేది కూడా అనుమతి ఉందా లేదా అని రైతులకు తెలియదు. ఇప్పుడు మీలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, చదువుకున్న రైతులు కూడా కొంతమంది ఉన్నారు, లేరని కాదు. అలాంటి వాళ్ళని తెలిసిన వాళ్ళని ఇప్పుడు మీలాంటి వాళ్ళకి ఎలాంటి ఒత్తిడి ఉంటుంది? ఇలాంటి ప్రశ్నలు మీరు ప్రశ్నిస్తే వాళ్ళంటి వాళ్ళకి మమ్మల్ని అదే అధికారం అన్నాడు సార్. ఎస్టీ అయినందుకు నిన్ను ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిస్తా అని చెప్పి బెదిరించుండు నా మీద మధ్యవర్తులతోనా. ఏం సార్ ఆయన చేసిన హంగం ఎస్ఐ గారికి రాసినాడు సార్ నా మీద, ఈయన నా విధులకు ఆటంకం కలిగిస్తున్నాడు, ఈయన మీద కేసు నమోదు చేయండి అని కూడా ఐజేఎస్ఆర్ గారు కూడా రాసినాడు సార్. అగ్రికల్చర్ ఆఫీసర్, ఒక డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఫీల్డ్ మీదకి వచ్చి ఫీల్డ్ లేనప్పుడు వీళ్ళు ఈ విధమైన రిపోర్ట్ ఏ విధంగా ఇస్తారు సార్? నా ప్రశ్నలకు అధికారులు నాకు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి సార్, లేదంటే నా ఆత్మహత్యలకు వాళ్ళే కారణమవుతారు. ఈ రోజు నేను ఇదే అధికారి ఎవరైనా శంకర్లాల్ సార్ గోవింద్ నాయక్, మండల వ్యవసాయ శాఖ అధికారి శంకర్లాల్ సార్ గారు, డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ గారు గోవింద్ నాయక్ గారు. ఇంత హయ్యర్ అధికారి ఫీల్డ్ లేనప్పుడు ఈ విధమైన రిపోర్టు ఏ విధంగా ఇస్తాడు? నాకు సమాధానం కావాలి. ఏం సార్ మేము బతికిదండగా ఈ రోజు మాకు న్యాయం జరగకపోతే ఎంతకాలం నిరీక్షణ? 2010లో జరిగింది ఇష్యూ ఇది. ఇప్పటి నుంచి నానా రకాల బెదిరించినాడు సార్ ఆయన మధ్యవర్తులతోన. నానా రకాల మేము ఈ రోజు చనిపోవాలనుకుంటే మా పిరికితనం వాళ్ళం అవుతాము. ఏం సార్ ఇప్పటికైనా మా లాంటి వాళ్ళు నేను చావడానికి కూడా సిద్ధంగా ఉన్నా సార్. కానీ నా తోటి రైతులకు అన్యాయం జరగకుండా సార్ 2-3 కేసులు ఐజాలు పెట్టించేటాలకి సార్ ఈ రోజు నేను ఎంత నాకు విత్తనాలు ఫెర్టిలైజర్ ఇవ్వకుండా పర్వాలే లిక్విడ్ గా నా తోటి రైతులకు ఎంత న్యాయం జరుగుతుందో నాకు తెలుసు సార్. అది నేను ఒకరిద్దరికి మీద కేసులు పెట్టడం వలన మా లాంటి వాళ్ళు తెలిసిన వాళ్ళు కూడా మేము ఇటువంటి దాంట్లో మేము చైతన్యం కాకపోతే రైతాంగం అనే తోడు మనగడ జీవించడం ప్రశ్నార్థకమే అవుతుంది సార్. ఇది రాజుని చేస్తామన్న ఈ ప్రభుత్వంలో రైతులకు ఇన్ని కష్టాలు ఇప్పుడు ప్రభుత్వం అయినా మమ్మల్ని పట్టించుకొని మాకు న్యాయం చేస్తే సార్ మేము ఇప్పటికైనా సంతోషపడతాం సార్. మా వ్యవసాయాన్ని కూడా మళ్ళీ ఉత్సాహంతో చేసుకుంటూ పోతాం సార్ ముందరికి. ఇప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్ నంబర్ ఉందా నీ దగ్గర? మాట్లాడగలుగుతావా ఫోన్ లైన్? ఇంటి దగ్గర ఉంది సార్, ఇంటి దగ్గర ఇంకో సెల్లులో ఉంది సార్. నువ్వు ఏం చేస్తావో చేసుకోపో, నువ్వు ఎక్కడికి పోతావు పో. శంకర్లాల్ సార్, నువ్వు ఏం చేస్తావో చేసుకోపో, ఎక్కడికి పోతావు పో, నీది నేను చూసుకుంటా. ఐజా మండలం సార్, జోగులాంబ గద్వాల్ జిల్లా. ఇప్పుడు చేవెళ్ళ మండలానికి ట్రాన్స్ఫర్ అయ్యాను సార్. సార్ ఒక్కటే సార్, ఇటువంటి అధికారులు ఉంటే మేము వ్యవసాయం చేసుకొని బతకగలమా? నాకున్న బాధ ఇదే సార్. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయినా
ఇటువంటి అధికారులను సస్పెండ్ కాదు సార్. నేను కుంటివాను సార్ ఈ మధ్యన ఎల్వి ప్రసాద్లో ఈరోజు కూడా అడ్మిషన్ ఉంది సార్. ఓకే సార్ నేను పిరికి పందవాన్ని అయితే నేను ఎప్పుడో చనిపోవాలి సార్. ఆ అధికారులు నాకు చేసిన అన్యాయం సార్. దాదాపు 4.5 లక్షల పంట సార్. పిల్లలు సన్న పిల్లలు సార్. నా భార్య వెన్నెముకలతో తిరగని హాస్పిటల్ లేదు హైదరాబాద్లో. ఉన్న వాస్తవాలు సార్. ఈరోజు ఇవన్నీ లేకపోతే నేను మీ దగ్గర చెప్పినవన్నీ అబద్ధాలు అయితే మీరు ఎటువంటి నాకు ఉరి శిక్ష పడే సెక్షన్ కింద పెట్టి కోర్టు పంపండి. కోర్టే ఉడితే నాకు ఎటువంటి అభ్యంతరాలు. నేను అబద్ధం అంటే దీని మీద నువ్వు కోర్టుకు కానీ లేకుంటే పై స్థాయికి నువ్వు పోయినావా? కోర్టుకు అంటాం సార్. కోర్టుకు పోతే మేము ఇచ్చే 5-10 వేలు వాళ్ళు లక్షలు తప్పించుకోవడానికి అధికారులు వాళ్ళకేం సార్? వాళ్ళకేం సార్? ఇప్పుడు నువ్వు ఏం న్యాయం కావాలనుకుంటున్నావు? అంటే ఇలాంటి ఫర్టిలైజర్ షాప్లను కొన్నిటిని పక్కకు పెట్టాలి అని చెప్పేసి కోరుకుంటున్నావా? అంటే వాటికి లైసెన్స్ ఉండాలి అని అడుగుతున్నావా? లేదంటే అధికారుల వేధింపులు ఇట్లా అధికారులతోటే జరుగుతున్న ఇదంతా వ్యవహారం అంటున్నారు? నకిలీ కల్తీ ఇత్తనాల వ్యాపారాలు జరగడానికి మొట్టమొదటి అండదండలు ఇటువంటి అధికారుల అండదండలే సార్. లేకపోతే ఏ విధంగా జీరో వ్యాపారస్తులు వ్యాపారాలు చేసుకుంటూ బతుకుతారు సార్? ఇటువంటి వాళ్ళు కరెక్ట్ ఉంటే సార్ చెప్పండి సార్. ఇప్పుడు మీరు కూడా ఆలోచన చేయండి సార్. ఇప్పుడు ప్రభుత్వ అనుమతి లేని ప్రభుత్వ అధికారుల అనుమతి లేని వ్యాపారాలు చేయక వాడు ఎంత గుండె ధైర్యం ఉంటే వాడు ఎవరు అండదండాలంటే వాడు ఇటువంటి వ్యాపారాలు చేసుకుంటే బతుకుతాడు సార్. వాస్తవమా కాదు సార్? చెప్పండి సార్. ఉన్న వాస్తవాలు చెప్పండి. అంతేనా లేదు సార్? మరి అటువంటి వ్యాపారాలు కొనసాగుతున్నాయంటే ఇటువంటి అధికారులు అండదండలు ఉండడం వల్లనే కదా సార్. మళ్ళీ మరి రైతులు ఏం గతి కావాలా సార్? రైతులు ఏం చేయాలని మూర్ఖులు ఉంటారు. వానికి ఆశ చెడ్డ సార్. కష్టం వాడు ఎంతసేపు ఉన్నారు రైతు అనేవాడు వాని కష్టానికి అంగలాస్తాడు. ఒకరిని కడుపు కొట్టి తిని బతకడానికి ఆశించే వ్యక్తి కాదు రైతు అనేవాడు. ఎంతసేపు ఉన్నా తన కష్టానికి అది రాత్రి అంటవా పగులు అంటవా చేనులో సస్తాడా బతుకుతాడా లాభమా నష్టమా? వాడు నష్టం వచ్చినా దాన్ని భరాయిస్తాడు, లాభం వచ్చినా దాంట్లోనే సంతోషపడతాడు సార్ రైతు అనేవాడు. మరి ఇప్పటికైనా ప్రభుత్వాలు మారినా కూడా సార్ రైతులకి జరిగిన అన్యాయాన్ని న్యాయం చేయించి రైతులకు న్యాయం చేసి మేము ఎంతో సంతోషపడతాం సార్. ఉన్న వ్యవసాయం చేసుకునే కూడా మాకు సంతోషం ఉంటుంది సార్. ఎవరిని సంప్రదించినా కూడా మాకు న్యాయం జరగడం లేదు సార్. అధికారం ఒకటే నువ్వు ఆడిపోతే పో, ఏం చేసుకుంటే చేసుకోపో. శంకర్లాల్ సార్. ఇది పరిస్థితి. అంటే రైతులది మాత్రము జీరో వ్యాపారులు మాత్రం పీడిస్తున్నారని చెప్పుకోవచ్చు. అంటే రైతుల దగ్గర ఉన్న పలంగా వాళ్ళకు విత్తనాలు ఇస్తామని చెప్పేసి నకిలీ విత్తనాలు ఇస్తూ అంటే అక్కడ ఉన్న అధికారులతోటి అంటే ఏవోలు మండలాల్లో ఏవోలు అయితే జిల్లాలలో డిస్ట్రిక్ట్ ఆఫీసర్ తోటే వాళ్ళకున్న అధికారులతోటి సంబంధాలు పెట్టుకొని ఇక్కడ షాపులు పెట్టడం అనేది ఫర్టిలైజర్ షాపులు పెట్టి విత్తనాలు అమ్మడము అంటే ఫేక్ మందులు అమ్మడం అనేది చెప్పేసి రైతులను ఎంతోమందిని మోసం చేస్తున్నారు ఈ రాష్ట్రంలో అని చెప్పేసి రాజేష్ చెప్పడం అనేది జరిగింది. నేనే బాధ్యుణ్ణి అంటే నేను ఇప్పుడు ఒక వ్యాపారి దగ్గర నేను తీసుకపోతే ఆయన నా మీద ఫైల్ చేసి నా మీదకే మళ్ళీ పోలీస్ స్టేషన్కి పోతే పోలీస్ స్టేషన్లో పట్టించుకోరు, అధికారుల దగ్గరకు పోతే అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరకు పోతే ఆయన కూడా నాకేం సంబంధం లేదు దీనికి అని చెప్పేయడము దౌర్భాగ్యము ఈ ప్రజాప్రభుత్వంలో అని చెప్పేసి ఇక్కడ రాజేష్ అనడం జరుగుతుంది. అంటే ఇక్కడ వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం వాళ్ళే అంటే ఆ పర్మిషన్ ఇచ్చిన దానికి మాకు సంబంధం లేదు, మా ప్రభుత్వం పరిధిలోకి రాదు అనడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఈరోజు నేను ప్రజావానికి వచ్చిన ప్రజావాణినే తెలుసుకుందాం ఇస్తాము అని చెప్తే ఇక్కడ ఎవరు కూడా పట్టించుకునే ప్రాపణ లేదు. అంటే రైతుల ఉసురు పోసుకుంటున్నది ఈ ప్రభుత్వము. ఇక్కడ ఉండే చిన్న వ్యాపారులు అంటే 0 పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యే వాళ్ళు రైతుల నుంచి రక్తం దాగి రైతులను మోసం చేసే ప్రణాళిక. అంటే రైతులకు చదువు రాదు, ఒకటి చదువు వచ్చిన వాళ్ళను మాలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టే ప్రయత్నం ఇక్కడ బనాయించడము లేకుంటే ఏదేదో అని వాళ్ళని ఇబ్బందులు పెట్టే ప్రయత్నంగా లేకుంటే నీ భూమి ఇట్లా ఉంది అని చెప్పేసి అట్లా భయాందోళనలు చేసే విధంగా ఏదో ఒక రూపకంగా వాళ్ళు భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టే చేయడం అనేది ఇక్కడ అధికారులు చేస్తున్నారు. అక్కడ ఉండే యంత్రాంగం కూడా పోలీస్ యంత్రాంగం కూడా అదే చేస్తుంది అని చెప్పేసి రాజేష్ చెప్పడం జరిగింది. ఇలాంటి వాళ్ళను అరికడితే ఎంతోమంది అంటే మేము ఎప్పుడు అంటే మట్టి బుక్కి మాణిక్యం కక్కుతాం అన్నట్లు బువ్వగక్కే ఈ రైతులని ఇంత ఇబ్బంది అంటే మా కష్ట సుఖాలను తెలుసుకున్న ఈ ప్రభుత్వం అని చెప్తున్నారు, ప్రజాప్రభుత్వం అని చెప్తున్నారు, ఇంద్రమ్మ రాజ్యం అని చెప్తున్నారు. ఇప్పటికైనా ఇలాంటి వాళ్ళను నకిలీ వ్యాపారస్తులనే కావచ్చు అంటే ఇలాంటి అధికారులు ఎవరైతే ఈ నకిలీ వ్యాపారులతోటి అధికారులు కుమ్మకై కొన్ని డబ్బులు తీసుకొని వాళ్ళకి పర్మిషన్లు ఇస్తారో అలాంటి వాళ్ళని అరికట్టాలి అని చెప్పేసి కూడా ఆయన ఇక్కడ నేను వచ్చి ప్రజావాణిలో దరఖాస్తు చేసిన అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ఒక ఆయన అధికారి జిల్లా అధికారి శంకర్ లాల్ నాయక్ మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఆయన ఒకటే నేను నీ మీద అట్రాసిటీ కేసు పెడతా, నువ్వు నన్ను బెదిరిస్తున్నావు, నా వీధులకు ఆకంఠం జరిగిస్తున్నావు అని చెప్పేసి కూడా ఆయన బెదిరించడం అనేది జరిగింది అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. మీరు ఒక SC ST సంబంధించిన ఒక ఆఫీసర్ అయి ఉండి మీరు అట్రాసిటీ కేసు గురించి మాట్లాడడానికి మీకు సిగ్గు శరం అనిపించాలి. అంటే ఒక రైతు వచ్చి నా పంట వండలేదు, నేను ఒక వ్యాపారి దగ్గర నాకు తెలుసో తెలియకనో నేను ఆయన దగ్గర వ్యాపార దగ్గర నేను విత్తనాలు కొనుక్కుంటే నమ్మకంతో విత్తనాలు కొంటే ఆయన మీద నేను కంప్లైంట్ చేస్తే నా మీద కేసు పెట్టడం ఏంటి, ఏమనంటే అట్రాసిటీ కేసు పెడతా, SC ST కేసు పెడతా అని చెప్పేసి బెదిరిస్తున్నావు. అంటే నువ్వు ఎలాంటి అధికారు, ఎంతవరకు ఇది మరి ప్రభుత్వం నీకు ఇదేనా?
ఇచ్చింది ప్రభుత్వం మీదే చెప్తున్నదా? అంటే ఒక రైతు వస్తే బెదిరించి ఆయన మీద కేసు పెడతా అనే ఆలోచన తెచ్చే విధంగా నువ్వు ఒక ఆఫీసర్వేనా అని చెప్పేసి మేము ఇక్కడ నుంచి అడుగుతున్నాం. సో ఇలాంటి రైతులు ఎంతో మంది ఉంటారు. ఆయన చెప్పింది ఓన్లీ అలా జిల్లాకు సంబంధించింది, అంటే గజ్వాల మండలకు సంబంధించింది అని చెప్తున్నాడు. అంటే ఇలాంటి రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి రైతులు ఎంతమంది నష్టాలలో ఉన్నారు, కష్టాలలో ఉన్నారు. ఒక్కసారి అగ్రికల్చర్ ఆఫీసర్లు ఫీల్డ్ మీదకి పోవాలి, పోయి చూడాలి. ఇప్పుడు ఈ రైతు వేసిన పంట ఏంటి, అంటే ఈ విత్తులు ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చిండ్రు, అంటే ప్రభుత్వం అనుమతి ఉన్నదా దీనికి లేదా, అంటే ఈ సీడ్ ఎక్కడి నుంచి తయారై వచ్చింది అని చెప్పేసి వాళ్ళకి అంత మాత్రం జ్ఞానం ఉండదు. అంటే అధికారులు ఉన్నది అందుకు కదా, అంటే ప్రజల సొమ్మె కదా తీసుకుంటున్నది, ప్రజలదే కదా ఇప్పుడు పన్ను రూపంలో కడుతున్నారు కదా రైతులు, వాళ్ళు వేతనాలు తీసుకుంటున్నారు. సో అలాంటి రైతులను ఇంత ఇబ్బంది పెట్టడం ఎంతవరకు అని, అంటే ఆయన కొంచెం ఎంతనో ఇంతో చదువుకున్నాడు కాబట్టి ఈ రోజు ఆయన ఇక్కడ రావడం జరిగింది. అంటే ఇలాంటి రైతులు ఎంతమంది ఈ రాష్ట్రంలో నష్టపోతున్నారు అనేది ఏళ్ళ మీద లెక్క కట్టలేము. ఇప్పటికైనా ప్రభుత్వం ఇలాంటి మంచి పని ఆదరించాలి. ఏ ప్రభుత్వం అయినా సరే ఎవరైనా సరే రైతే రాజుని చేస్తామన్న ఈ ప్రభుత్వాలు ఇలాంటి రైతు ఎవరైతే తీసుకొచ్చిండ్రో ఇది ముఖ్యమంత్రి దృష్టికి పోయే విధంగా చూసి రైతుల ఈయన ఒక్కని సమస్య కాదు ఇది, అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కొంతమంది రైతులు, అంటే సన్నకారు చిన్నకారు రైతులకు పూర్తిగా ఏం తెలియదు, వాళ్ళు చదువుకోరు. అంటే పెద్ద రైతులు కూడా కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు, అంటే వేల డబ్బులు వాళ్ళు అప్పో సొప్ప చేసి పంట పండించాలని చెప్పేసి వాళ్ళు లక్షల కొద్ది ఏ పంట పండియకుండా ఈ ఎకరానికి 50,000 లోపల కూడా లేదు అది పరిస్థితి. అంటే అట్లా వాళ్ళు విత్తనాలు లేకుంటే మందులు తీసుకొని వస్తారు కాబట్టి వాళ్ళు నష్టపోతున్నారు. అందుకే రైతాంగం ఎక్కువ ఈ రాష్ట్రంలో చనిపోవడానికి ప్రధాన కారణం ఇలాంటిదే. జీరో వ్యాపారస్తుల దగ్గర ఇక్కడ అధికారులు పర్మిషన్ వాళ్ళకు దొడ్డిదారణ ఇవ్వడంతో వాళ్ళు తీసుకొచ్చుకుంటారు. ఇది మంచి విత్తనాలు నేసుకోవడం, పంట వండకపోవడం వల్లనే వాళ్ళు మందులు తాగి లేకుంటే సూసైడ్లు చేసుకొని ఉరిపెట్టుకొని సావడానికి రైతులు ప్రధాన కారణం. కానీ ఈయన ఇచ్చిన దరఖాస్తును మాత్రము తప్పకుండా ఈ ప్రభుత్వము చర్య తీసుకోవాలి. ఇలాంటి అధికారులను శంకర్లాల్ లాంటి వాళ్ళని ఎవరైతే బెదిరిస్తున్నారో, ఇంకా కొంతమంది అధికారులు ఎవరైతే బెదిరించారో వాళ్ళందరి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. రైతులకు న్యాయం అయ్యే వరకు నేను పోరాటం చేస్తూనే ఉంటా అని చెప్పేసి ఆయన చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్ తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.